మీకు ఏ పండ్ల తోటలున్నా మీరు అందులో పప్పాయ చెట్లు వేస్తే మీకు అధిక లాభాలు వస్తాయండి. మీరు పండ్ల మొక్కలు పెట్టి మీకు అందులో ప్లేస్ ఉంది అంటే 4 ఫీట్లు, 4 ఫీట్ల నుంచి 6 ఫీట్లు దూరం అంటే 6 ఫీట్లు అండి. 4 నుంచి 6 ఫీట్ల ప్లేస్ మీకు ఉంది మొక్కల మధ్య అంటే మీరు ఎన్ని పప్పాయ చెట్లైనా పెట్టుకోవచ్చండి. 18 నెలల్లో పప్పాయ చెట్టు నుంచి మీరు 1000 రూపాయల వరకు సంపాదించవచ్చు అండి. అన్ని ఖర్చులు పోను అధికంగా 1000 రూపాయల వరకు సంపాదించవచ్చు. 1.5 ఇయర్లో మీరు 1000 రూపాయలు అంటే అర్థం చేసుకోండి. ఒక 1000 చెట్లు పెడితే మీరు 10 లక్షల రూపాయలు అక్షరాల నికర ఆదాయం తీసుకోవచ్చు. సరే వదిలేయండి, 1000 రూపాయలు కాకపోయినా 500 వచ్చినా మీకు 5 లక్షల లాభం వస్తుంది. సో పండ్ల మొక్కలు ఉన్న వాళ్ళు పప్పాయ ప్లాంటేషన్ ప్లాన్ చేసుకోండి. మీకు 1000 మొక్కల నుంచి 5 లక్షల ఆదాయం ఎక్కడికి వెళ్ళదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన లెక్క ఒక ఎకరానికి మాత్రమే. ఎకరానికి 1000 మొక్కలు వస్తాయండి. అంటే మీరు పళ్ళ మొక్కలు ఆల్రెడీ పెట్టుకున్నారు కాబట్టి మీరు పెట్టిన సైజును బట్టి అది 2 ఎకరాల 3 ఎకరాలు దాంట్లో 1000 మొక్కలు వస్తాయి. మీకు 10 ఎకరాలు ఉందంటే మీరు 5000 నుంచి 6000 మొక్కలు పెట్టుకోవచ్చు ఈజీగా. ఒక్క చెట్టు నుంచి 100 కేజీల ఇన్కమ్ తీసుకోవచ్చండి. లేదు అంటే మీరు 50 కేజెస్ వేసుకున్న 50 కేజెస్ ఇంటూ 10 రూపీస్ 500 రూపీస్ మినిమం ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటి మరింత సమాచారం కోసం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.